ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే తత్వం, ఎంత ఎదిగినా గతాన్ని మర్చిపోయిన తత్వం, 40 ఏళ్ళు నాటక రంగంలోనూ 10 ఏళ్ళు సినిమా రంగంలోనూ ఆంధ్ర ప్రేక్షకులందరినీ కూడా నవ్వించి మెప్పించి ఉండవలసిన వాడు రా కొండవలస అని అనిపించిన మన కొండవలస లక్ష్మణరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. అయితే ఓకే అంటున్నారా? అయితే ఓకే సార్, మరి మీకు ఓకేనా? అయితే ఓకే సార్. మరి కొండవలస లక్ష్మణరావు గారు మన ముందున్నారు. మరి మీకు చుమంతర కార్యక్రమం స్వాగతం చెప్తున్నాను సార్. మరి ఈరోజు మీకు ఒక చక్కటి మ్యాజిక్స్ అన్ని మీ దగ్గర మీ ఎదురుగానే చేసి మీకు ఒక చుమంతర ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాం సార్. ఒక మంచి మ్యాజిక్ చూద్దాం సార్. డెఫినెట్గా చూద్దాం. ఓకే, కాకపోతే జంతర్ మంతర్ మామూలు ఆ టైప్లో ఏమైనా ఉంటుందా, లేదా జనరల్ మ్యాజిక్ షో లాగా ఉంటుందా, లేదా మన అతను ఎవరు చాలా పెద్ద మ్యూజిషియన్ ఉన్నారు, ఆయన పేరు పిసి సర్కార్ గారు, ఆ లెవెల్లో ఉంటుందా సార్? మరి ఆ రకమైన మ్యూజిషియన్లు అందరూ కూడా స్టేజ్ నెసరీ సార్, వాళ్ళు స్టేజ్ పైన చేస్తూ ఉంటారు. ఎవరికైనా స్టేజ్ కావాల్సిందే. మరి ఆ లెవెల్లో ఉంటుందా అని ఏ లెవెల్లో ఉంటుందో మీరే డిసైడ్ చేయాలి సార్. మ్యాజిక్ షో చూసి స్టార్ట్ చేయండి. ఎస్, ఓకే. మరి సార్ మీకు ప్లేయింగ్ కార్డ్స్ బాగా టచ్ ఉందండి? బాగా టచ్ అంటే అప్పుడప్పుడు సరదాగా. ఓకే సార్, ఎంత సంపాదించారు సార్ అంటే దీని మీద అండి? వీటి మీద దగ్గర 10 లక్షలు మైనస్లో సంపాదించుకుంటాను. ఓకే సార్. మరి సాధారణంగా ప్లేయింగ్ కార్డ్స్లో అన్ని డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి, 52 కార్డ్స్ ఉంటాయండి. అన్ని కార్డ్స్ ఉన్నాయి లేవు చూడండి, మామూలుగా అన్ని వేరేనా ఏమైనా సేమ్ కార్డ్స్ గానే ఉన్నాయేమో ఒకసారి తీసేస్తూ ఉంటారా మ్యాజిక్ కోసం అని? మీకు డౌట్ 4 కలర్స్ కాబట్టి స్పేడ్, అవును సార్, డైమండ్, కలవర్ అండ్ ఆర్టిన్ సార్, అవి 4 ఉంటే చాలు. ఓకే సార్, అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఓకే, ఓకేనండి. ఏది కూడా సేమ్ కార్డ్ ఏమీ కాదండి, అన్నీ కూడా వేరే సింబల్స్తో ఉన్న కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే సార్, ఇప్పుడు ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను ఇలా మూవ్ చేస్తూ ఉంటానండి. మీరు స్టాప్ అని చెప్తే అక్కడ కార్డు ఇస్తాను సార్, మీరు ఎక్కడ స్టాప్ చెప్తే అక్కడ మీకు కార్డు ఇస్తూ ఉంటానండి. అలాగా మీకు నచ్చిన చోట ఎక్కడన్నా స్టాప్ అని చెప్పండి సార్. ఎక్కడని చెప్పండి, చెప్పండి సార్. టాప్ కార్డు తీసుకోండి. ఆ కార్డు మీరు చూసి మా ప్రేక్షకులు కూడా చూపించండి. ఓకేనండి సార్, ఇందులో షఫల్ చేసాను సార్, ఇందులో కలిపేయండి సార్, నాకు గుర్తు లేకుండా. కాంపిటీషన్ ఈ కార్డు అక్కడికి వెళ్ళిపోయిందా ఏటాన్ని చూస్తున్నాను. ఓకే సార్, మరి మీరు ఏ కార్డు తీసుకున్నారో నాకు ఐడియా లేదండి. ఇక్కడ నా దగ్గర సిల్క్ ఉందండి, ఒక ట్రాన్స్పరెంట్ సిల్క్ అండి ఇది. ఇందులో సీక్రెట్ ఏమీ లేదు, ఒక ఖాళీ సిల్క్ తీసుకున్నామండి. ఓకే సార్, ఇందులో ఏమైనా ఉందండి? ఏమీ లేదు, ఒక ఖాళీ సిల్క్ తీసుకున్నామండి. ఇప్పుడు ఈ సిల్క్ని ఇలా చూపించి నేను 1 2 3 మ్యాజిక్ అనగానే మీరు ఏదైతే కార్డు తీశారో ఆ కార్డు చూస్తుంటారు 1 2 3 అనగానే మరి మీరు ఏదైతే ఇంతక చూసి మా ఆడియన్స్కి అందరికి చూపించారో ఆ కార్డు ఒక సిల్క్ రూపంలో మారి ఈ విధంగా చక్కగా ఇందులో నుంచి వచ్చేస్తుంది సార్. ఓకేనండి సార్, ఈ కార్డే కాదండి మీరు ఇదే కార్డు, ఒకసారి మా ఆడియన్స్ కూడా చూపించండి సార్. ఓకే, డెఫినెట్గా ఇదే కార్డు. ఓకేనండి, అదే కార్డు ఒక సిల్క్ రూపంలో మారి మీ దగ్గరికి వచ్చేసింది సార్. ఓకే సార్, ఎలా ఉందండి మ్యాజిక్? చాలా బాగుందండి. ఇప్పటి వరకు 218 సినిమాల్లో యాక్ట్ చేశారండి. మరి ఈ 218 సినిమాల్లో మీరు కమెడియన్గానే యాక్ట్ చేశారా, లేదంటే ఇంకేదైనా వివిధ పాత్రలు? ఇంతవరకు కమెడీగానే చేశానండి. నేను బేసికల్గా చాలా సీరియస్ ఆర్టిస్ట్ స్టేజ్ మీద, కానీ అటువంటి అవకాశం వస్తుందేమో ట్రై చేస్తాను, కానీ రాలేదు. వస్తే మాత్రం డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. మరి సినిమాలే కాదు, ఇటీవల మరి చాలా ఇప్పుడు బయట టీవీ సీరియల్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా మీరు విన్నర్గా నిలిచారు. అంటే చాలా కార్యక్రమాల్లో. అది కేవలం కొంతమంది మిత్రులు, సాహితీ గారని ఆయన నాకు మంచి మిత్రుడే. అవును, ఆయన కోరగా నేను చేశాను. అవును, అంతకన్నా ఇంకేం లేదు. కాకపోతే టీవీ సీరియల్స్ ఎక్కువ ఆఫర్స్ వస్తున్నా చేయట్లేదు. అవును, ఎందుకంటే మళ్ళీ అటు ఇటు నాకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో చేయట్లేదు. ఎనిహో ఏదైతే అండి, ఏ రంగమైనా ఒకటే. కళాకారుడికి కావాల్సింది ఏంటంటే యాక్టివ్గా అన్ని రోజులు ప్రతిరోజు వాడు ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉంటేనే వాడు ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. అందుకోసం డెఫినెట్గా నాకు ఎక్కడ అవకాశం వస్తుంది. అసలు ఈ రంగం పట్ల ఇంట్రెస్ట్ ఎలా కలిగింది సార్? ఇంట్రెస్ట్ అంటే నాకు కేవలం స్టేజ్ అండి. స్టేజ్ నేను 1961లో రంగస్థలం మీద అడుగు పెట్టాను. సో 41 ఇయర్స్ నేను రంగస్థలం మీద వర్క్ చేసిన తర్వాత సినిమాలో అవకాశం. ఓకే, మరి సినిమాల్లోకి మీరు రంగప్రవేశం చేసినప్పుడు ఎవరైనా ప్రోద్బలం వల్ల చేశారా? ప్రోద్బలం ఏం లేదండి. వంశీ గారు నా నాటకం చూశారు, ద్రాక్షారామం అనే ఊరిలో. అవును, అది చూసి ఎవడో బాగానే చేస్తున్నాడు, సినిమా చూసి యాక్షన్ ఇస్తాను, చాలా
జరిగింది. అవును. అలాగే వేషం ఇచ్చారు, చేశారు. ఏదేమైనా మీకు అయితే ఓకే అనే డైలాగ్ మాత్రం విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. డెఫినెట్గా ఆ విషయంలో నేను వంశీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అవును వంశీ గారు నా గాడ్ ఫాదర్. ఈ రోజు కూడా నేను ప్రతి దగ్గర చెప్తున్నాను నేను. అవును వంశీ గారు నిజంగా నాకు నా పిల్లలకి ఎంత ఆనందం పెట్టారు. ఈజ్ మై గాడ్ ఫాదర్. ఆయనకి ప్రత్యక్షంగా నేను మరోసారి మన వంశీ గారు కూడా మా TV1 ప్రాక్టికల్ తరపున కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఓకే సార్, మరి మ్యాజిక్ విషయంలోకి వద్దాం. మరి హ్యూమన్ సార్, ఓకే సార్, మరి ఇక్కడ ఒక షీట్ ఉందండి, మ్యాజిక్ అని రాసి ఉంది. ఇక్కడ పాకిస్తాన్ బార్డర్ అండి. దిస్ ఈజ్ పాకిస్తాన్ బార్డర్ కనబడుతుంది కదండి. ఓకే, మరి పాకిస్తాన్ బార్డర్ ఉంది, మరి అలాగే మన ఇండియా ఉందండి, ఇండియన్ కంట్రీ ఇది. ఓకే, మరి అలాగే పాకిస్తాన్, ఓకేనండి, పాకిస్తాన్ ఉంది సార్. మరి ఈ పాకిస్తాన్లోని ఒకసారి అందరూ చూడండి, ఏ కారు లేదండి. కారు అనేది ఏమి ఒక బ్లాంక్గా ఉంది. మరి అలాగే ఇండియాలో ఒక కారు ఉందండి. ఓకే సార్, కారు కనబడుతుందండి. ఓకే సార్, మరి ఈ కారు ఒక దేశం నుంచి ఇంకో దేశంలో కానీ లేదంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళాలంటే ఏం దాటి వెళ్ళాలండి? బార్డర్ అండ్ చెక్ పోస్ట్. బార్డర్లో చెక్ పోస్ట్ ఉంటుంది, అది దాటి వెళ్ళాలి. ఓకే, మరి ఇప్పుడు మ్యాజిక్ ద్వారా మన ఇండియన్ కారు పాకిస్తాన్ బార్డర్ దాటి వాళ్ళ దేశంలోకి ఎలా వెళ్ళింది అనేది ఒక మ్యాజిక్ ద్వారా చూపించబోతున్నాను సార్. చూద్దామా? ఓకే సార్, మరి దానివల్ల ఎవరికి ఎటువంటి సరదాకండి, కేవలం మ్యాజిక్లో భాగం, కేవలం మ్యాజిక్ కానీ. ఎందుకంటే ఏదో మనం గొప్ప వాళ్ళు గొప్ప అన్న భావాలు లేకుండా సరదాగా ఎంజాయ్ చేయడం, అందరం మానవులమే సార్. అది చేయడం ఇది కళ్ళ చిన్న సరదాగా చేసుకునే చిన్న సన్నివేశం అండి. ఓకే సార్, మరి పాకిస్తాన్లో ఏ కారు లేదండి, అలాగే ఇండియాలో ఒక కారు ఉంది. మరి ఇండియన్ కార్ ఇక్కడ ఉందండి. ఇది బార్డర్ అండి, పాకిస్తాన్ బార్డర్, మ్యాజిక్ బార్డర్ అండి. ఈ బార్డర్లో పెట్టామండి, ఇది పాకిస్తాన్ అండి. మరి 1 2 3 చూమంతర్ అని అనేసరి కల్లా మరి ఇండియాలో ఉన్న కారు నుంచి జస్ట్ ఇలా ట్రావెల్ చేసి పాకిస్తాన్లోకి ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఓకే సార్, ఓకేనండి. మరి మీకు చిన్న డౌట్ ఉంటుంది, మరి ఈ బార్డర్లో ఎందుకు మన ఇండియన్ కార్ ఉందా లేదని. నిజానికి ఇక్కడ మన ఇండియన్ కార్ లేదండి, వానిష్ అయిపోయి మరి పాకిస్తాన్లో ప్రత్యక్షమైందండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మ్యాజిక్ అండి, ఇది కేవలం వినోదం, అందరికీ వినోదం కోసమే. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి చూసారా సార్?